డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6. ఈరోజు మనం డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 చూద్దాం. ఓకే, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 అంటే ఏంటి? ఒక నెంబర్ 6తో డివిజిబులా కాదా అని చెక్ చేద్దాం. ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇక్కడ వచ్చేసి చూసారా, ఆ నంబర్ వచ్చేసి ఇట్ షుడ్ ఎండ్ ఇన్ 0, 2, 4, 6, 8 అంటే అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అండ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 3 అయి ఉండాలి. అంటే ఇట్ షుడ్ సాటిస్ఫై డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అండ్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. అవి రెండు సాటిస్ఫై అయితే దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామా. ఇప్పుడు 36 2తో డివిజిబులా 3తో డివిజిబులా? రెండు చూడండి. 2తో డివిజిబులా? ఎస్, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి లాస్ట్ డిజిట్ ఈజ్ 6, ఈవెన్ నెంబర్ కదా, సో 2తో డివిజిబుల్. 3తో డివిజిబులా కాదా అంటే మనం ఏం చేయాలి? అడిషన్ ఆఫ్ ద డిజిట్స్ చేసి చూడాలి. అంటే 3 + 6, 3 + 6 ఎంత? 9 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3 కదా, 3 టేబుల్లో 9 వస్తుంది కదా, దేర్ఫోర్ 3తో కూడా డివిజిబుల్. సో 2తో 3తో రెండింటితో డివిజిబుల్, దేర్ఫోర్ 36 ఈజ్ డివిజిబుల్ బై 6 అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 242 2తో డివిజిబులా? ఎస్, ఈవెన్ నెంబర్ కదా, 2తో డివిజిబుల్. 3తో డివిజిబులా? 3తో డివిజిబుల్ అంటే అన్ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసి చూద్దాం. 2 + 4 + 2 2 + 4 + 2 ఎంత? 8. ఓకే, 8 ఈజ్ ఇట్ మల్టిపుల్ ఆఫ్ 3? నో, 8 3 టేబుల్లో రాదు కదా, 8 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3, దేర్ఫోర్ 242 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6 అనమాట. ఇంకొక నెంబర్ తీసుకుందాం. 915 ఫస్ట్ 2తో డివిజిబుల్లా చెక్ చేయండి. 915 ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది. 0, 2, 4, 6, 8 కాదు. ఓకే, 5 ఉంది కాబట్టి 915 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. నాట్ డివిజిబుల్ బై 2 అంటే నాట్ డివిజిబుల్ బై 6 అని డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. బట్ ఒకసారి చూద్దాం 3తో. ఓకే, 9 + 1 + 5 ఎంత? 15. ఓకే, 15 వచ్చేసి మనకి 3 టేబుల్లో వస్తుందా? ఎస్, ఇట్ ఈస్ 15 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3, డివిజిబుల్ బై 3 కానీ నాట్ డివిజిబుల్ బై 2. చూసారా, నాట్ డివిజిబుల్ బై 2. సో నాట్ డివిజిబుల్ బై 2 కాబట్టి నాట్ డివిజిబుల్ బై 6 అనమాట. అంటే ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 అండ్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. రెండింటికి డివిజిబిలిటీ రూల్స్ చెక్ చేయాలి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 and 3 రెండింటికి సాటిస్ఫై అయితేనే. ఇక్కడ 36 మాత్రమే డివిజిబుల్ బై 2 అండ్ డివిజిబుల్ బై 3 రెండు సాటిస్ఫై అయింది. దేర్ఫోర్ 36 ఈజ్ డివిజిబుల్ బై 6 అనమాట. అర్థమైందా? ఒక నెంబర్ డివిజిబుల్ బై 6 కాదా అంటే జస్ట్ చెక్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 and 3. రెండింటితో డివిజిబుల్ అయితే దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఏ ఒక్కదాంతో డివిజిబుల్ కాకుండా దెన్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. ఓకే.